మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. అనేక సంవత్సరాలుగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఆరోగ్య కార్యకర్తలా పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ఆశా వర్కర్లకు సంబంధించి నష్టం చేకూరే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎగ్జామ్ పెట్టే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలని, ప్రతి నెల 2వ తేదీనే వేతనాలు అందించాలని, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి తదితర డిమాండ్ల మీద 23 డిమాండ్లతో ఈరోజు సిఐటి ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా కార్యకర్తలతో సిఐటి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఆశా వర్కర్లు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం అనేక తమ ఆరోగ్యాలను సైతం లెక్క వేయకుండా పనిచేస్తున్నా కూడా ప్రభుత్వం వీరి సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆరోగ్య కార్యకర్తల్లో పనిచేస్తున్న వీరికి కనీసము ఆరోగ్య బీమా కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం 50 లక్షల రూపాయల ప్రమాద బీమా అందిస్తామని చెప్పి మరి హామీ ఇచ్చింది. అయినా కూడా ఇప్పటి వరకు అది సర్క్యులర్ రిలీజ్ చేయలేదు. మరి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వీరికి ఆశా వర్కర్లకు సంబంధించి ఫిక్స్డ్ వేతనం అమలవుతున్నా కూడా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆరోగ్య కార్యకర్తలను గ్లోబల్ హెల్త్ లీడర్స్గా మరి ప్రకటించింది. కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం వీరి సేవలను ఇంతవరకు మరి గుర్తించడం లేదు. మరి ఆశా కార్యకర్తలకు సంబంధించినటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము ధర్నా చేపడుతూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, DMHO గారు వెంటనే వచ్చి మరి ఆశా కార్యకర్తల ప్రతినిధులతో సమస్యలన్నీ పరిష్కరించే విధంగా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చేంత వరకు కూడా ఈ ధర్నా కొనసాగుతుందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా DMHO గారు మేము ఇక్కడ ధర్నాకు వచ్చిన సందర్భంగానే ఇక్కడికి వచ్చి మరి ఆశా కార్యకర్తలందరూ కూడా వెంటనే ఇక్కడ నుంచి PH విధులకు హాజరు కావాలి. హాజరు కాని పక్షంలో మేమందరం కూడా అందరికీ దండం పెట్టి నిన్ను విధుల నుంచి కూడా నేనే రాజీనామా పెట్టేస్తా అని చెప్పి బెదిరింపుల ధోరణి వహిస్తా ఉన్నాడు. గతంలో కూడా ఇదివరకు కూడా కనీసం ఆశా వర్కర్లు వాళ్ళతో పని చేయించుకుంటున్నారు తప్ప వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఏ ఒక్కసారి అయినా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని DMHO గారి పైన మరి వెంటనే ఆశా ప్రతినిధులు చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో మరి ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గత 19 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము. మరి మాకు ఫిక్స్ వేతనం అనేది లేదు, పనికి దగ్గర పారదోషకము, మాకు టైం కేటాయించలేదు. మాకు టైం కేటాయించకపోని ఏమన్నా కానీ మేము ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు కేసులు తీసుకుపోయే వాళ్ళ పైన అక్కడిక్కడ పడిపోతూ ఉంటే మాకంటూ ప్రమాద బీమా సౌకర్యం లేదు. మా పిల్లలను సుతం మేము సరిగా చూసుకోకుండా జనాలలో తిరిగి చేస్తున్నాం. మాకు ANC టార్గెట్, స్ఫూటం కప్పు టార్గెట్, మాకు జాబ్ చార్ట్ ఖచ్చితంగా జాబ్ చార్ట్ కావాలి. మేము ఏం పని చేయాలి, మేము ఏమి ఉండాలి, మాకు రిజిస్టర్లు కావాలి. మేము ఇప్పుడు గత 19 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం కాబట్టి మాకు పనికి తగ్గ పారదోషికమే కాకుండా 18,000 ఫిక్స్ వేతనం కావాలి మాకంటూ. ఇప్పుడు మేము ఇక్కడ ఇంట్లో పని చేసి అలసిపోయి పడిపోతూ ఉంటే మా పిల్లలు ఏమీ ఆధారం లేకుంటున్నది. మాకు ఇప్పుడు భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బీడీల పింఛని రాలేదు ఇంతవరకు. ప్రతి జిల్లాలో బీడీల పింఛన్ ఉంది, భర్తలు చనిపోయిన వాళ్ళకి పింఛన్ ఉంది. మరి మన జిల్లాలో ఎందుకయ్యా? మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఆశా వర్కర్లంతా పని చేయించుకోడు. మళ్ళీ మేము బయటకు దూరాల పైకి ఎందుకు వచ్చిరనుడు. మరి మేము గత 19 సంవత్సరాల నుంచి లెటర్లు ఇస్తూనే ఉన్నాం. మాకు కడుపుకు చాలని జీతాలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2వ డేట్కి వచ్చింది, ఇప్పుడు 20 తారీఖు అయినా మాకు జీతాలు లేవు. మరి మేము ఏం తింటాం, ఎట్లా బతుకుతాం? 4 డెలివరీలు అయితే ఒక నెల, ఒక్క డెలివరీకి 600 ఇస్తారు. మరి మిగతా డెలివరీలు ఎవరు ఇవ్వాలి? మరి 4 నెలలు 3 నెలల దాకా మళ్ళీ డెలివరీ ఉండదు. ఏంటి టార్గెట్ 5 అంటే 7కెళ్ళి తీసుకొస్తాం మేము టార్గెట్. మేము పనులు చేయాలి, మేము జీతాలు అడగాలి. ఎందుకంటే ఇక మాకు కడుపు లేదు. మేము చేస్తేనే కదా అయ్యా మీకు అందరికి వచ్చేది. మన DMHO గారికి లెటర్ ఇవ్వలేదంటే మేము ఇదివరకు ఇచ్చినాము. ఇక ఈ పాత సమ్మెనే కాబట్టి కలెక్టర్ గారికి ఇచ్చినాము, అందరికి ఇచ్చినాం కదా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉందా అని మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేసినాం. మాకు కలెక్టర్ గారు DMHO గారు వచ్చి సమాధానం చెప్పి మాకు ఫిక్స్ వేతనం 18,000, మాకు జాబ్ చార్ట్ ఉండాలి, మాకంటూ టైం కేటాయించాలి. మేము సిరిసిల్ల జిల్లాల ఆసుపత్రికి పోతే పని నూకెటాలు సుత మమ్మల్ని బెదిరించుడు. ఎందుకయ్యా మమ్మల్ని, మా బతుకు ఎందుకు ఇట్లా? మేమేమో పల్లెలలో తిరిగి ఎండలో తిరిగి పని చేసుకుంటే యాష నడు గిడెందుకు కూర్చున్నావు, గాడెందుకు కూర్చున్నావు? మా కింది స్థాయి దాకా మీ స్థాయి దాకా ఎక్కడ మా గౌరవం లేదు. లేకపోని మేము ప్రజాసేవ చేస్తాం. మేము చేసే సేవ ఏందో మీరు గుర్తించాలయ్యా. మరి ఈ ప్రభుత్వం వచ్చింది, ఇంకనన్నా గుర్తిస్తేమంటే గత 6 నెలలు అవుతుంది. మరి మా గురించి మీరు గుర్తు చేయాలి, లేకుంటే ఇంతకుముందు చేసిన సమ్మెనే అదే కొనసాగిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.